Hello guys, welcome to my channel. Mr. Navin Takis, Sanju Chata. What a comeback! What a blaster innings! మామూలుగా కాదు అసలు సెంచరీతో సమాధానం చెప్పాడు. ఒక కంబ్యాక్ అంటే ఎట్లుండాలో చూపించాడు అనమాట. ప్రతిసారి ఈయన కంబ్యాక్ వచ్చిన ప్రతిసారి విజిల్స్, గూస్ బంప్స్, ఒక టైప్ ఆఫ్ వైబ్ చుట్టూ అనమాట. ఆ టైప్ సెట్ చేసుకుంటున్నాడు ప్రతిసారి. మరి సంజు శాంసన్ ఏంటంటారు, కావాలనే ముందు మ్యాచ్లన్నీ ఫెయిల్ అయ్యి తర్వాత గట్టి కంబ్యాక్ ఒకసారి స్ట్రాంగ్గా ప్లాన్ చేసుకొని అట్లా ఇస్తున్నాడా ఏంది కంపోజ్ అనిపిస్తుంది. బీభత్సమైన కంబ్యాక్ ఇది మాత్రం ఒప్పుకోవాలి. చెన్నై మ్యాచ్ విన్ అవ్వడానికి కారణమైన నాక్ ఆడాడు అంటే సంజు శాంసన్. వాట్ క్యాపబుల్ ఆఫ్ సంజు శాంసన్ ఈజ్ మనం వరల్డ్ కప్లో చూసాం ఆల్రెడీ. 3 సెంచరీలతో సమానమైన 90, 80, 90 3 ఇన్నింగ్స్, 3 నాకౌట్ ఇన్నింగ్స్లో ఆడి ఆ మ్యాచెస్ అన్ని గెలిపించాడు. ఆ మ్యాచెస్ అన్ని మనకు ఇంపార్టెంట్ రన్స్ ఇచ్చాడు. సో వరల్డ్ కప్ విన్ అవ్వడానికి ఆ నాకౌట్ మ్యాచ్ చాలా చాలా యూజ్ అయ్యి ఆ నాకౌట్ మ్యాచ్లో సంజు శాంసన్ ఇచ్చిన స్కోరు చాలా చాలా ఉపయోగపడ్డాయి అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అండ్ ఐసీసీ టోర్నమెంట్ అని చెప్పాలి. అలాగే ఇప్పుడు ఐపీఎల్లో ఫస్ట్ 3 మ్యాచ్లు కంటిన్యూస్గా ఫెయిల్ అయ్యాడు. చెన్నైకి ట్రేడ్ అయిన తర్వాత చెన్నైలో ఫస్ట్ 3 మ్యాచ్లు వరుసగా ఓపెనింగ్ దిగాడు. బట్ ఎక్కడ కూడా తన ప్రభావం కనపడలేదు. తన మ్యాచ్, తన ఏమంటారు, తన ట్రేడ్ మార్క్ నాక్స్ కనపడలేదు అనమాట. సెంచరీస్ కానీ ఆ స్కోర్ కానీ చాలా ఈజీతో ఆడగలిగే బ్యాటింగ్ కానీ. ఫస్ట్ 3 మ్యాచ్లు సమ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. కాన్ఫిడెన్స్ లో ఉన్నింది. ఈ మ్యాచ్ కాన్ఫిడెన్స్ ఉన్నింది అయ్యా, చూసే ఆడియన్స్ కూడా వచ్చింది ఆ కాన్ఫిడెన్స్. అంత బాగా ఆడాడు, బీభత్సం అసలు. సెంచరీ, 113 రన్స్. ఇట్లాంటి కంబ్యాక్ చాలా రేర్గా జరుగుతాయి అనమాట. కంబ్యాక్ ఇవ్వడం మామూలుగా స్కోర్ కొట్టి ఒక 50, 40 అట్లా కంబ్యాక్ ఇచ్చి చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటూ పోవడం వేరు. ఒకటేసారి సెంచరీతో కంబ్యాక్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఈ ఐపీఎల్లో. అలాంటిది ఇప్పుడు సంజు చేట చేసి చూపించాడు అనమాట. సెంచరీస్ అనేది చాలా అవలీలుగా ఆడేస్తున్నాడు. యాక్చువల్గా సంజు శాంసన్ 4 టీములు ఆడాడు, 4 టీములకు సెంచరీస్ చేశాడు అనుకుంటా. 4 టీములకి వేసాడు సెంచరీస్. హౌ? ప్రతి ఆడిన టీంకి సెంచరీ చేశాడు. మొత్తం 4 సెంచరీలు ఉన్నాయి ఐపీఎల్లో. ఆ 4 సెంచరీలు 4 టీంలకు వేసాడు అనమాట. సో ఇప్పుడు చెన్నైకి కూడా ఓపెనింగ్ ఆడి 4వ మ్యాచ్లో సెంచరీ చేశాడు అనమాట. సో మ్యాచ్ విషయానికి వస్తే చెన్నై చపాక్లో మ్యాచ్, చెన్నై వర్సెస్ అవతల ఢిల్లీ వాళ్ళు పాపం వరుసగా సెకండ్ మ్యాచ్ ఓడిపోయారు. ఇది వాళ్ళ దరిద్రమో ఏమో తెలియదు కానీ బ్యాటింగ్ ఆర్డర్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్ లైనప్ కూడా బాగుంది. కానీ ఎందుకో ఎక్కడో తడబడ్డారు, ఎందుకో వెనకబడ్డారు అన్నట్టు ఢిల్లీ. ఏదో పాపం ప్రతిసారి బాగున్నప్పటికీ ఏదో ఒక విధంగా వెనకబడడం, ఏదో ఒక మిస్కమ్యూనికేషన్ అవ్వడం, మ్యాచ్ ఇట్లా పోవడం జరిగింది అనమాట. నిన్న మాత్రం మ్యాచ్ పాపం ఫస్ట్ దీనికి ముందు మ్యాచ్ మాత్రం జీటీతో గెలవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్ కూడా గెలిచే అవకాశాలు చాలా బాగున్నాయి. నీట్గా క్యాపబుల్ ఉంది అనమాట. టీం ఆడేంత క్యాపబుల్లో ఉన్నారు బ్యాట్స్మెన్స్ అందరూ, కానీ ఆడలేకపోయారు. ఫస్ట్ బ్యాటింగ్ అయిన చెన్నై మాత్రం 212 రన్స్ చేశారు. చాలా 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 మంచి రన్స్ చేశారు అనిపించింది. కానీ ఢిల్లీకి ఇది తక్కువేనేమో అనిపించింది. ఎందుకంటే 200 స్కోర్ ఈ చేజింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఈ మధ్య. దట్టు అశుతోష్ శర్మ చేజింగ్ లో ఉంటే ఆల్మోస్ట్ చాలా మ్యాచ్లో అలా చేజింగ్ ఆడి గెలిపించిన రోజులు ఉన్నాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా చూసాం, మంచి మంచి నాక్స్ ఆడాడు. అలాంటిది ఈసారి ఢిల్లీ అయినా కూడా అశుతోష్ శర్మ తీసుకున్నప్పటికీ ఓడిపోయింది. అంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది బ్యాటింగ్లో. కొంచెం వాళ్ళది క్లియర్ చేసుకొని నెక్స్ట్ ఇన్నింగ్స్లో ఆడాలి. మేబీ అది ఆర్సీబీతో అనుకుంటా ఉండేది. మరి ఏమో చూడాలి ఎవడుతుందో. అది వాళ్ళకి పొరపాటు క్లియర్ చేసుకుని ఆర్సీబీనే ఆడతారేమో చూడాలి. కానీ ఇప్పుడైతే మాత్రం చెన్నై ఫస్ట్ ఓపెనింగ్ సెంచరీ, సంజు శాంసన్ సెంచరీ చేసుకున్నాడు. తర్వాత ఆయుష్ మాత్రే బీభత్సమైన నాక్ ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ మాత్రం స్ట్రగుల్ అవుతున్నాడు బ్యాటింగ్ లో. 19 వాళ్ళకు 15, 17 వాళ్ళకు 15 కొట్టి అవుట్ అయిపోయాడు. చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు బ్యాటింగ్ ఆడడానికి. కాన్ఫిడెన్స్ లేదు. బ్యాటింగ్ షాట్స్ సరిగ్గా వెళ్ళలేకపోతున్నాడు. బాల్స్ వదిలేస్తున్నాడు, తింటున్నాడు. బాల్స్ డాట్స్ ఎక్కువ అవుతున్నాయి. అదే ప్రెజర్ పెట్టుకుంటున్నాడు తన మీద తనే, ఎందుకు కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల. అలాగే నెక్స్ట్ వచ్చిన ఆయుష్ మాత్రే అండ్ సంజు శాంసన్ లాస్ట్ వరకు ఆడారు. బట్ సడన్లీ రిటైర్డ్ అవుట్ అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకు అంటే లాస్ట్ ఓవర్స్ లో మన ఆయుష్ మాత్రం ఎందుకు ఆల్మోస్ట్ చెన్నైకి స్కోర్ ఇంకా 250 పైన వెళ్ళాల్సింది వాళ్ళు ఆడిన బ్యాటింగ్ కి. బట్ అక్కడ తగ్గింది, 213 వరకు వచ్చింది. ఎందుకు అంటే ఆ లాస్ట్ 5 ఓవర్స్ అనేది బౌలింగ్ అద్భుతంగా వేశారు. ముఖేష్ కావచ్చు, ఎంగిడి కావచ్చు. అస్సలు బాల్స్ డాట్స్ అవుతున్నాయి. వాళ్ళ బాల్స్ టచ్ చేయడానికి సింగిల్స్ లేకపోతే డాట్స్ ఇలా అవుతున్నాయి తప్ప 4 రేర్ కేసులో 1-2 పోతున్నాయి అంతే. లాస్ట్ ఓవర్ ఒకటే కొంచెం స్కోర్ వచ్చింది. మిగతా వాళ్ళు అన్ని కూడా అసలు స్కోరే రాలేదు. చాలా లో అయిపోయిందని చెప్పాలి. అందుకే చెన్నై అక్కడ కొంచెం తగ్గింది. లేకపోతే ఇంకొంచెం స్కోర్ ఎక్కువనే పెట్టే అవకాశం ఉండేది. కానీ చెన్నై పర్ఫార్మెన్స్ మాత్రం బ్యూటీ అన్నట్టు చేసింది అనమాట. చెన్నై అంటే ఇది కదా, చెన్నై బ్యాటింగ్, చెన్నై బౌలింగ్, చెన్నై ఫీల్డింగ్ ఇది కదా అని ప్రూవ్ చేసింది నిన్న మ్యాచ్ తో. అదే అనమాట. చెన్నై వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉంటారు ఇవాళ మ్యాచ్ చూసిన తర్వాత. అంతా ఎంజాయ్ చేసి ఉంటారు. గ్రౌండ్ లో కూడా మంచి ఊపుతో ఉన్నారు ఫ్యాన్స్. మ్యాచ్ గెలిచారు కాబట్టి అదే ఊపుతో అదే కాన్ఫిడెన్స్ తో నెక్స్ట్ మ్యాచ్ కూడా విన్ అవుతారో లేదో, మరి అదే కాన్ఫిడెన్స్ క్యారీ చేస్తారో లేదో చూడాలి. ఇంకా ఫ్యూచర్ మ్యాచెస్ లో ఉన్నాయి కాబట్టి.
నెక్స్ట్ ఇంకా దూబే కోసం అని లాస్ట్లో వాళ్ళు ఇన్నింగ్స్ సాక్రిఫైస్ చేసేసి ఆయుష్ మాత్రం వెళ్ళిపోయాడు. దూబే బదులు ఆయుష్ మాత్రమే ఉండి ఆడినా బాగుండే అనిపించింది. దూబే పెద్దగా యూజ్ లేదు అనిపించింది ఆ టైంలో. ఆల్రెడీ సెట్ అయిన బ్యాట్స్మెన్ ఆడిండొచ్చు, ఇంకో హిట్ అండ్ హిట్లు గట్టిగా వేసే వచ్చేస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. స్పెషల్ ఏం కాదు, డూబే ఆడ బాల్ తింటున్నాడు. స్లో బాల్ స్లో యార్కర్ లెస్ అంటే అసలు బాల్ ఆడలేకపోతున్నాడు, మొత్తం బాల్ డాట్ అయినాయి. 9 బాల్కి 9 కొట్టాడు. ఆ తర్వాత లాస్ట్ ఓవర్లో 2 6 4 2 6 కొట్టాడు అంతే, అంతకంటే ఏం లేదు. డూబే పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ఫుల్ గా ఏం లేదు వచ్చినందుకు అక్కడ. సర్ఫరాజ్ గాని వచ్చింది ఇంకా బాగా ఆడేయడమో అనిపిస్తుంది నాకైతే వీడికంటే, అది బెటర్. సో సెకండ్ బ్యాటింగ్ దిగిన ఢిల్లీ మాత్రం బ్యాటింగ్ లో ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. రాహుల్ ఓపెనింగ్ వచ్చాడు, పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు, బై మిస్టేక్ అవుట్ అయిపోయాడు, చాలా దారుణంగా. అండ్ నిజంగా చాలా స్టార్టింగ్ లో మంచి స్టార్ట్ ఇచ్చాడు ఢిల్లీకి. అనుకోకుండా ఒక క్యాచ్, బీభత్సమైన క్యాచ్ అది సర్ఫరాజ్ ఖాన్ నుంచి, అద్భుతం అది చెప్పాలన్నమాట. అది అసలు ఫీల్డింగ్ నిజంగానే చెన్నై నేను ఎరగదీసిందని చెప్పాలి. మన నూరు కూడా 6 లైన్ దగ్గర రన్స్ ఆపాడు, 6 లైన్ దగ్గర బాల్ పడే స్థితిలో తోసేసారు అనమాట. చాలా చాలా అద్భుతంగా వేశారు ఫీల్డింగ్ కూడా, అందుకే వాళ్ళని ప్రెజర్ లో పెట్టగలిగారు ఢిల్లీని. ఎక్కడ కూడా గేమ్ లో ముందుకు పోనీలేదు, చేజింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా స్కోర్ ముందుకు వెళ్ళేలాగా పర్ఫామ్ చేయలేదు అనమాట. సో బౌలింగ్ తో ఫీల్డింగ్ తో ప్రెజర్ పెట్టారు. ఓవర్టన్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ చెన్నై విన్. యాక్చువల్గా చెప్పాలంటే 4 వికెట్స్ తెచ్చాడు సంజు శాంసన్ సెంచరీ, అండ్ ఓవర్టన్ 4 వికెట్లు 18 రన్స్ ఇచ్చాడు. అద్భుతమైన బౌలింగ్ వేశాడు, అందుకే చెన్నై మ్యాచ్ విన్ అయింది. ఇది మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్, ఇది కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్ అంటారు. ఇది చెన్నైకి ఉండాల్సిన లక్షణాలు, ఆ క్వాలిటీ. ఇన్ని రోజులు ఈ ఫస్ట్ 3 మ్యాచ్లు మిస్ అయిపోయినాయి, లాస్ట్ సీజన్ కూడా సరిగ్గా లేదు, ఇదే మిస్ అయిపోయింది లాస్ట్ సీజన్ లో కూడా. మరి ఇదే విధంగా ఈ సీజన్ అంతా చెన్నై కంటిన్యూ చేస్తుందా లేదా, మళ్ళీ మామూలుగానే మొదటికి వచ్చేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకా ఫర్దర్ గా మ్యాచ్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. దీనికి ముందు ఇంకోటి ఏంటంటే స్టబ్స్ నిజంగా కొంచెం పాపం స్టబ్స్ విషయంలో గ్లౌజెస్ అడిగితే ఎంపైర్ అలౌ చేయలేదు. ఎంపైర్ అలౌ చేయకపోవడం వల్ల నెక్స్ట్ బాలే ఆ గ్లౌజెస్ అనేది స్వెట్ వల్ల ఏమో టర్న్ అయ్యి బ్యాట్ చేతిలో బాల్ క్యాచ్ వెళ్ళిపోయింది, అవుట్ అయిపోయాడు అనమాట. స్టబ్స్ ఉండి ఉంటే మ్యాచ్ ఢిల్లీకి వెళ్ళడానికి అవకాశం కూడా ఉండేది, ఛాన్స్ ఉన్నాయి. హిట్టింగ్ బీభత్సం హిట్టింగ్, పెద్ద స్కోర్ డిఫరెన్స్ లేదు. 180 కొట్టాడు, 2 ఓవర్లలో కొట్టాలి, ఇంకా బీభత్సం కొట్టేయచ్చు 2 ఓవర్లలో. కానీ టైం బ్యాడ్, ఇంకా ఏం చేయలేం. అది ఢిల్లీ వాళ్ళు కూడా ఆర్గ్యూ చేశారు, ఎంపైర్తో అడిగారు వాళ్ళ టీము కోచ్గా, కానీ నో యూజ్ కదా, అయిపోయిన తర్వాత ఇంకా అడగనీకి లేదు, చేసినా కూడా నో యూజ్. కాబట్టి ఢిల్లీ అయితే మ్యాచ్ ఓడిపోయింది. సో నా వీడియోస్ ఫర్దర్గా మిస్ అవ్వకుండా అంటే మీ దగ్గర రావాలంటే పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టేసి పెట్టేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.